అనే ఒక గొప్ప విషయాన్ని మనందరికీ చెప్తాని వచ్చేస్తున్నాడు రాకెట్ రాఘవ. అదేంటో తెలుసుకోవాలని నాకైతే బాగా ఉంది. మరి మీకు అయితే ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ యాంటీ. జబర్దస్త్ నారీమణులందరికీ నమస్కారం. నా పేరు పురుషోత్తం, అంటే పురుషుల్లో ఉత్తముణ్ణి. తరతరాలుగా యుగ యుగాలుగా అప్పడాల్లా నలిగిపోతున్న భార్యాబాధితుల్లారా, ఏడవకండి వస్తున్నా ఓదారుస్తా నేనున్నా. దీనికోసమేనండి 30 రోజుల్లో పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం ఎలా నేను ఇన్స్టిట్యూట్ కూడా నడుపుకుంటున్నాను. మై డియర్ బాయ్స్, yes sir. చాలు, మీరు నాకు నమస్కారం పెట్టడం కాదు, మీ పెళ్ళాలు మీకు నమస్కారాలు పెట్టేలా చేసుకోవాలి. నాతో పాటు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడానికి వచ్చేది ఎవరు? అసలు పెళ్ళం గురించి ఒక చైనా కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు గురుగారు? చియాంగో చింగ్మింగ్ బెక్ బెక్ జ్ఞాకో అని చెప్పాడు. అర్థం కాలేదు గురుగారు. పెళ్ళాలు ఎవరికి అర్థం కాదు కాబట్టి అర్థం కానట్టుగా చెప్పాడు ఆయన. పెళ్ళాలని కంట్రోల్లో పెట్టేలాగో మీరందరూ నేర్చుకుని ముందుగా ఇక్కడ ప్రమాణం చెయ్యాలి. మొగుడని పిలువబడే నేను పెళ్ళానికి భయపడినని, పెళ్ళం కొంగు పట్టుకుని తిరగనని, నాకేది కావాలంటే అది మా ఆవిడ చేత వండించుకుని తింటానని, మా ఆవిడ చేత కాదు మీ ఆవిడ చేత వండించుకుని తింటానని, ఎదురు తిరిగితే దండిస్తానని, నోరెత్తితే ఖండిస్తానని అనసూయ గారు సాక్షిగా ప్రమాణం చేస్తారు. చంపేస్తా, అది జరగదు ఇది జరగదు. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే పుస్తకాలు చదువు చెప్తానేమో, కానీ మా ఇన్స్టిట్యూట్ లో నా జీవిత భాగస్వామిని ఇందులో భాగస్వామిగా చేశాను. వరకు ఇంకా రాలేదంటే మాట్లాడాలి. ఏమే ఇంకా రాలేదేంటి? ఆటోలో ఉన్నానండి, వస్తున్నానండి. పళ్ళు 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 రాలిపోతాయేమో. ఇదే పౌరుషం మీ ఇంట్లో కూడా చూపెట్టాలి. ఓకే ఓకే, ఎందుకు రాలేదు? ఆటో పంక్చర్ అయిందండి. ఆటో పంక్చర్ అయిందో పకోడీ అయిందో నాకు అనవసరం. నువ్వు ఫోన్ పెట్టేలోపు నడుచుకుంటూ వస్తావో, పరిగెట్టుకుంటూ వస్తావో, దొల్లుకుంటూ వస్తారో నాకు అనవసరం. ఫోన్ పెట్టేలోపు ఇక్కడ ఉండాలి. ఆపు. మొగుడు చెప్పితే ఆయాసమే కాదు, ఊపిరి కూడా ఆపేయాలి. మై డియర్, ఇదే పౌరుషం ఇంట్లో కూడా చూపెట్టండి. మై డియర్ స్టూడెంట్స్, చూసారా పిల్లాన్ని ఎలా కంట్రోల్లో చేశాను? ఇప్పుడు చూడండి. మీ ఇంట్లో మీ ఆవిడ కూర ఉండింది, మీరేం చెప్తారు? బాగుంది, సూపర్, అమోఘం. ఇలా చెప్పే తరతరాలుగా మొగుళ్ళు అందరూ బెండ్ అయిపోయి ట్రెండింగ్ లో లేకుండా పోతున్నారు. ఏమే ఏమండి, ఈ రోజు బెండకాయ కూర ఉండేవు కదా? అవునండి. బెండకాయ కూరలో బెండకాయ ముక్కలు ఎందుకు వచ్చాయి? తినడానికి ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? అంటే బెండకాయ కూరలో బెండకాయ లేకుండా వండలేవా నువ్వు? ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? ఇంకొకసారి బెండకాయ కూరలో బెండకాయలు వచ్చాయంటే బెండు తీస్తాను. మీ ఆవిడ అబద్ధం చెప్పింది అనుకో, మీరేం చేస్తారు? ఏం చేస్తాం గురుగారు, మూసుకొని ఉండడమే. ఇలాగే అలవాటు అయిపోతే ఆఖరికి బట్టలు చదువుకుని బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చుక్కలు అన్నాక ఆకాశంలో ఉండాలి, చేపలు అన్నాక నీటిలో ఉండాలి, పెళ్ళం అన్నాక కంట్రోల్లో ఉండాలి.
బాయ్స్ మీ అందరికి ఇప్పుడు ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్తాను. అదేంటంటే ఎప్పుడైనా సరే నేను రొటేట్ బాయ్స్ అంటాను, వెనక్కి తిరిగిపోతూ ఉంటాను. ఎందుకు గురువు గారు? ఇప్పుడు ఇంట్లో మీ ఆవిడని చూడలేకపోతున్నాను అనుకో, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతున్నా మీకు వినపడకూడదు అంటే చెవులు మూసుకోవాలి. ఆవిడ చూడడం ఇష్టం లేదంటే కళ్ళు మూసుకోవాలి. రొటేట్ బాయ్స్, చెవులు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, లోపలికి వెళ్ళా. బంగారం, ఏంటి బంగారం ఇలాగొచ్చావు? ఏం చేస్తున్నావు? ఏం లేదురా, చిన్న ఎలిమెంటరీ స్కూల్ పెట్టుకుని ఎలిఫెంట్ కథలు చెప్పుకుంటున్నాను. ఏం కథలు? ఎలిఫెంట్ కథలు అంటే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే కళ్ళు పోతాయి అని చెప్తున్నాను. ఇలాంటి వేషాలు వేస్తే నువ్వు పోతావు. సాయంత్రం వచ్చేటప్పుడు సరుకులు తీసుకుంటా. అయ్యో తీసుకొచ్చేస్తాను. ఎన్నింటికి వస్తావు? అదే 5కో 6కో 4 గంటల కల్లా ఇంట్లో ఉంటాను. 3:30 కల్లా ఉండాలి. జాగ్రత్త బంగారం. రొటేట్ బాయ్స్, ఓపెన్ యువర్ ఇయర్స్ అండ్ ఐస్. ఏమే ఎక్కడికి వెళ్ళావు? వంట చేద్దామని వెళ్ళానండి. అంటే నేను వెళ్ళమంటే వెళ్ళిపోతాను. బయట ఇంటి ఇక్కడ ఉండడం తెలియదా? లెసన్స్ అవుతున్నాయి కదా వీళ్ళకి. మీరే చెప్పారు కదండి లోపలికి వెళ్ళమని. మై డియర్ బాయ్స్, ఫినాయిల్ అన్నాక బాత్రూమ్ లో ఉండాలి, పెరుగు అన్నాక ఫ్రిడ్జ్ లో ఉండాలి, పెళ్ళాం అన్నాక బెడ్రూమ్ లో ఉండాలా సార్? ఎదబక్క కుర్తి ఇక్కడ కూడా. పెళ్ళాం అన్నాక అనుగుమనిగి ఉండాలి. పిల్లల్ని ఏదన్నా సరే ఇంట్లో వర్క్ చేయకపోతే ఏం చేయాలో తెలుసా? ఏమే బంగారం, ఏమండి మొన్న కొత్త టీవీ కొన్నాం కదా, అవునండి. రిమోట్ పని చేయట్లేదంట్రా. 2 కొడితే పని చేస్తుందండి. మరి అమ్మకు ముందే చెప్పాలి కదా. అదే పని చేయట్లేదంటే ముందు పని చేయట్లేదంటే రిమోట్ నేను కొడుతున్నా సరే ఇలా ఇలా కొట్టాలండి. ఓ షిట్ బంగారం, సారీ రా. ఇలాగే పెళ్ళాన్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. తొక్కలోది పెళ్ళాలు ఏం చేస్తారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. చుక్కలన్నాక ఆకాశంలో ఉండాలి, చేపలన్నాక నీళ్ళలో ఉండాలి, పెళ్ళమన్నాక కంట్రోల్లో ఉండాలి. పెళ్ళం ఎక్కడ ఉండాలి? గుండెల్లో ఉండాలి. రొటేట్ బాయ్స్, ఎక్కడుండాలి? నీ భాగోతం అంతా టీవీలో చూస్తున్నా. ఏంట్రా ఇది? ఎవరా రాశాడు బోర్డు? అంటే పెళ్ళం కంట్రోల్లో ఎలా ఉండాలి అని నేను చెప్పాను. మై డియర్ గర్ల్, వీడిని ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టాలి. వీడిని ఏం చేయాలి? చంపేయాలి. ఆడదంటే నీ కలుసుగా కనిపిస్తుందా? ఆడదంటే నీ కలుసుగా కనిపిస్తుందా? ఇంటికి రా, ఉంది నీకు. అవునరా, ఇంతకీ ఆవిడ ఎవర్రా? ఆవిడ మా ఆవిడ. మరి ఈవిడే? అంటే నిజంగా మా ఆవిడ కాదు, ఎంప్లాయ్. 10,000 జీతం ఇచ్చి పెట్టింది. మా దగ్గరలో అచ్చల్లచ్చలు దుబ్బేసి దానికి 10,000 జీతానికి మా ముందు కహానీ నాటకాలు ఆడతావా? రొటేట్ బాయ్స్, మీ ఫ్యూచర్ నేను ముందే చూసేసా. నా ఫ్యూచర్ కాదండి బాబు అది. అబ్బా ఒకసారి మనస్సాక్షి మీద చెయ్యేసి చెప్పు. కానీ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. నాకు తెలిసి మీ ఆవిడ చాలా ఎంజాయ్ చేస్తుంది స్కిట్. నాకు అర్థం కాదు, ఇంత బిల్డప్ ఇచ్చి ఈవిడ ఇంత బెదిరిస్తున్నాడంటే లాస్ట్ కి ఈవిడైనా రివర్స్ అవుతుందేమో వీళ్ళు వెళ్ళాక అనుకున్నా. కానీ ఆవిడ ఎంప్లాయీ వైఫ్ క్యారెక్టర్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాల. ఆ ట్విస్ట్ బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది కాన్సెప్ట్, వెరీ నైస్. సంగీత గారు, మొదలు పెట్టినప్పుడు అనుకున్నాను ఇలా ప్రపంచంలో ఉంటారా, ఇలాంటి భార్యలు భర్తలు ఉంటారా అని డౌట్ వచ్చింది.
డౌట్ కా పెద్ద డౌట్ అది. సో క్లైమాక్స్ లో రియాలిటీ వచ్చింది. ఇప్పుడు మనశాంతిగా ఉంది. మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సంగీత గారు, థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ.